హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అగ్రనెంట్ పెళ్లి పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే రాంబాబు గారి ఇంటి ముందు నందిని మర్రి చెట్టు కింద పిల్లలకు పద్యాలు నేర్పిస్తుంది. ఆమె గొంతు చాలా బలహీనంగా ఉంది. ముఖం పాలిపోయి పెదాలు ఎండిపోయి ఉన్నాయి. ఒక మాట మాట్లాడడానికి కూడా ఆమె ఎంతో కష్టపడుతుంది. అయినా పిల్లల కోసం చిరునవ్వుతో పాఠం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అకస్మాత్తుగా ఆమె గుండెలో భరించలేని నొప్పి, ఇన్నాళ్ళు వచ్చిన నొప్పికి ఇది పదింతలు ఎక్కువ. ఊపిరితిత్తుల్లో గాలి ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. చేతిలో ఉన్న పుస్తకం కింద పడిపోయింది. అమ్మా అని సన్నగా మూలుగుతూ ఆమె కుడి చేయి గుండె మీద వేసుకుని కింద పడిపోయింది. పిల్లలంతా భయంతో కేకలు వేశారు. టీచరమ్మ టీచరమ్మ అని అరుస్తూ ఆమె చుట్టూ చేరారు. అరుపులు విని రాంబాబు సీతమ్మ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నందిని నోటి వెంబడి సన్నగా రక్తం వస్తుంది. ఆమె కళ్ళు సగం మోసుకుని ఉన్నాయి. శ్వాస ఆగి ఆగి వస్తుంది. నందిని తల్లి, ఏమైందా నీకు? ఎవరైనా డాక్టర్ని పిలవన్రోయ్ అని సీతమ్మ ఏడుస్తూ కేకలు వేస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఆ వీచివారి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న విక్రమ్కు ఈ దృశ్యం కనిపించింది. మర్రి చెట్టు కింద గుంపులుగా ఉన్న జనం, వాళ్ళ మధ్య నేల మీద పడి ఉన్న నందిని. విక్రమ్ కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. అతని ప్రపంచం కుప్పగూలిపోయినట్లు అనిపించింది. ఆ క్షణం అతని గుండె చప్పుడు కూడా ఆగిపోయినట్టు అనిపించింది. తన ప్రాణంగా ప్రేమించిన భార్య తనకు దూరమై ఏ దిక్కు లేకుండా ప్రాణాపాయ స్థితిలో రోడ్డు మీద పడిపోవటం చూసి అతని దేహం వణికిపోయింది. నందిని అన్న ఆకాశం దద్దరిల్లేలా అరుస్తూ జనాన్ని నెట్టుకుంటూ ఆమె దగ్గరకు పరిగెత్తాడు విక్రమ్. కింద పడి ఉన్న ఆమెను ఆ మాంతం తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆమె తలను తన గుండెల మీద పెట్టుకున్నాడు. నందిని పాలిపోయిన ముఖాన్ని తన చేతులతో పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. నందిని, కళ్ళు తెరువు నందిని, నేను వచ్చేశాను. నీ విక్రమ్ని వచ్చేశాను. నన్ను వదిలేసి ఎందుకు వచ్చావో పిచ్చిదానా? దయచేసి నన్ను చూడు అంటే ఆ బుగ్గల మీద, నుదుటి మీద పిచ్చి పిచ్చిగా ముద్దులు పెడుతూ ఏడుస్తున్నాడు. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మసక మసగ్గా అనిపిస్తున్న చూపులో ఆమె కళ్ళ ముందు విక్రమ్ ముఖం. ఇది కళా నిజమా? ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆ స్పర్శ, ఆ ఏడుపు, ఆ ప్రేమ ఆమెకది తన భర్తే అని నిర్ధారించాయి. ఆమె పెదవులపై ఒక సన్నని నవ్వు వికసించింది. తన ప్రాణం పోయేలోపు ఆ దేవుడు తన చివరి కోరిక తీర్చాడనుకుంది. కష్టంగా తన కుడి చేతిని పైకెత్తి విక్రమ్ బుగ్గను తాకింది. విక్రమ్ గారు అని సన్నగా గొనిగింది. ఏం మాట్లాడకు నందిని, నీకేం కాదు. నేను నిన్ను కాపాడుకుంటాను. నేను బతికుండగా ఆ మృతువు నిన్ను తాకలేదు అని ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని తన కారు వైపు పరిగెత్తాడు విక్రమ్. తరుణ్ అప్పటికే కారుని సిద్ధంగా ఉంచాడు. విక్రమ్ కారు వెనక సీట్లో నందిని తలను తన ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. కారు వైజాగ్లోని అతి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వైపు గాలి కన్నా వేగంగా దూసుకుపోతుంది. విక్రమ్ కన్నీళ్ళు నందిని ముఖాన్ని తడుపుతున్నాయి. నన్ను క్షమించండి విక్రమ్ గారు, నా వల్ల మీకు కన్నీళ్లు తప్ప ఏం మిగల్లేదు. మీ జీవితంలో నేను ఒక పీడకల్లా మిగిలిపోతున్నాను. కానీ నేను మిమ్మల్ని నిజంగా ప్రాణంగా ప్రేమించాను అని మనసులోనే అనుకుంటూ విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా కళ్ళు మూసేసింది నందిని. ఆమె శ్వాస నెమ్మదిస్తుంది. విక్రమ్ గుండె బద్దలైపోతుంది. తన సర్వస్వమైన నందిని ప్రాణాలు దక్కించుకోవడానికి ఆ నిస్సహాయుడైన కోటీశ్వరుడు ఆసుపత్రి మార్గంలో దేవుణ్ణి వేడుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అరగ్ ఘాట్ రోడ్ మీద విక్రమ్ కాలు గాలి కన్నా వేగంగా దూసుకుపోతుంది. డ్రైవింగ్ చేస్తున్న తరుణ్ చేతులు స్టీరింగ్ మీద వణుకుతున్నాయి. కానీ అతని దృష్టి మొత్తం రోడ్డు మీదే ఉంది. కారు వెనుక సీట్లో విక్రమ్ పరిస్థితి చూస్తే గుండెలు పగిలిపోతాయి. తన రెండు చేతులతో నందిని నక్కున చేర్చుకుని ఒక చిన్న పిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నందిని ముఖం పూర్తిగా పాలిపోయి తెల్లటి కాగితంలా మారిపోయింది. ఆమె శ్వాస చాలా కష్టంగా ఆగి ఆగి వస్తుంది. ఆమె పెదాలు ఎండిపోయి చేతులు మంచుగడ్డల్లా చల్లబడిపోయాయి. నందిని, కళ్ళు తెరువు నందిని, నా కోసం ఒకసారి కళ్ళు తెరువు. ప్లీజ్, నన్ను ఇలా వదిలేసి వెళ్ళొద్దు. నీకేమీ కాదు. నేను నిన్ను కాపాడుకుంటాను అంటూ ఆమె నుదుటి మీద, బుగ్గల మీద, ఆమె చల్లబడిన చేతుల మీద ముద్దులు పెడుతూ పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడు విక్రమ్. కానీ నందిని నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి.
తరుణ్, ఇంకా ఎంతసేపురా? నా నందిని ఊపిరి ఆగిపోతుందిరా, ఫాస్ట్గా పోనివ్వు. నా సర్వస్వం నా కళ్ళ ముందు దూరమైపోతుంది అని అరుస్తూ ఏడుస్తున్నాడు విక్రమ్. విక్రమ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనం వైజాగ్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇంకో 10 నిమిషాల్లో అపోలో హాస్పిటల్కి చేరుకుంటాం. నేను అప్పటికే అక్కడ డాక్టర్స్కి ఇన్ఫామ్ చేశాను. ఎమర్జెన్సీ వార్డు రెడీగా ఉంది. నందిని వదనకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండు అని తరుణ్ అతనికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తరుణ్ గొంతులో కూడా భయం స్పష్టంగా తెలుస్తుంది. నందిని తలను తన గుండెలకు హత్తుకున్నాడు విక్రమ్. నువ్వెందుకు ఇంతటి మూర్ఖురాలివి నందిని? నీ ప్రాణాల మీదకు వస్తే నాతో చెప్పకుండా ఈ అడవుల్లోకి వచ్చి ఒంటరిగా చనిపోవాలనుకున్నావా? నా ప్రేమను బరువు అనుకున్నావా? నిన్నెప్పటికీ వదలు నందిని. నువ్వు నా ప్రాణం. నీ ప్రాణాలు దక్కించుకోవడానికి నేను ఆ దేవుడితోనైనా పోరాడతాను అని తనలో తాను గట్టిగా అనుకుంటూ ఆమె అపస్మారక స్థితిలో ఉన్న ముఖాన్ని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కారు కార్పొరేట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు ముందు ఆగింది. అప్పటికే స్ట్రెచ్చర్తో సిద్ధంగా ఉన్న వార్డ్ బాయ్స్, నర్సులు ముందుగా పరిగెత్తుకొచ్చారు. విక్రమ్ ఎవరి సహాయం తీసుకోకుండా నందిని తన 2 చేతుల్లో ఎత్తుకుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాడు. డాక్టర్, ప్లీజ్ డూ సంథింగ్. సీజ్ మై వైఫ్. తనకు ఊపిరాడడం లేదు అని అరిచాడు విక్రమ్. ఎమర్జెన్సీ డాక్టర్స్ వెంటనే ఆమె పల్స్ చెక్ చేసి ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. సార్ ప్లీజ్, మీరు బయటే ఉండాలి. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని నర్సు తలుపులు వేసేసింది. ఐసీయూ తలుపుల బయట నిలబడిన విక్రమ్ అక్కడే గోడ కానుకొని కింద కూలబడిపోయాడు. అతని చేతులకు నందిని నోటి నుంచి వచ్చిన రక్తం అంటి ఉంది. ఆ రక్తాన్ని చూస్తూ ఉంటే అతని గుండె తరుక్కపోతుంది. గంట గడుస్తుంది, 2 గంటలు. లోపల డాక్టర్లు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. మానిటర్ల బీప్ శబ్దాలు బయటకు వినిపిస్తున్నాయి. విక్రమ్ ప్రతి క్షణం ఒక యుగంలో గడుపుతున్నాడు. తరుణ్ వెళ్ళి రామారావు గారికి ఫోన్ చేద్దామనుకున్నాడు. తరుణ్, వద్దు, మామయ్య గారికి ఇప్పుడు ఈ విషయం చెప్పొద్దు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ షాక్ తట్టుకోలేరు. నందిని కండిషన్ కొంచెం స్టేబుల్ అయ్యాక నేనే స్వయంగా ఆయనకు చెప్తాను అని విక్రమ్ తరుణ్ని ఆపాడు. ఇంతలో ఒక సీనియర్ కార్డియాలజిస్టు ఐసీలోంచి బయటకు వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. విక్రమ్ వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ చేతులు పట్టుకున్నాడు. డాక్టర్, నా భార్య ఎలా ఉంది? తనకే ప్రమాదం లేదు కదా అని అడిగాడు ఆశగా. డాక్టర్ నిట్టూరుస్తూ, మిస్టర్ విక్రమ్, ఐఎమ్ సారీ టు సే దిస్. మీ భార్య కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఆమె హార్ట్ వాల్స్ దాదాపు పనిచేయడం మానేశాయి. పంపింగ్ రేట్ చాలా పడిపోయింది. మేము వెంటిలేటర్ మీద ఉంచాము, కానీ ఆమె శరీరం మందుకు స్పందించడం లేదు. ఈ స్టేజ్లో సర్జరీ చేయడం కూడా దాదాపు అసాధ్యం. సర్జరీ టేబుల్ మీద ఆమె ప్రాణాలు పోయే ఛాన్స్ 95% ఉంది అని బాంబులాంటి నిజం చెప్పాడు. విక్రమ్కు ప్రపంచం శూన్యంగా అనిపించింది. సర్జరీ చేయలేరా? అలా అని వదిలేయమంటారా డాక్టర్? నా దగ్గర కోట్లు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల నుంచైనా బెస్ట్ డాక్టర్ని తీసుకువస్తాను. నా భార్య ప్రాణాలు నిలబెట్టండి డాక్టర్, ప్లీజ్. నా ఆస్తి మొత్తం రాసి చేస్తాను అని ఒక పసిపిల్లాల్లా ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకోవడానికి వంగాడు విక్రమ్. డాక్టర్ కంగారుగా అతని పైకి లేపి, మిస్టర్ విక్రమ్, ఇక డబ్బు సమస్య కాదు, ఆమె శరీరం సహకరించాలి. డాక్టర్ కార్తిక్ ఆమెకు గతంలో సర్జరీ చేశారు కదా, ఆయనకు ఆమె కేస్ హిస్టరీ మొత్తం తెలుసు. ఆయన ఉంటే బహుశా ఏదైనా అడ్వాన్స్ ప్రొసీజర్ ట్రై చేసేవారేమో, కానీ ఆయన హైదరాబాద్లో ఉన్నారు అన్నాడు డాక్టర్. ఆ మాట వినగానే విక్రమ్లో ఒక కొత్త ఆశ గురించింది. డాక్టర్ కార్తిక్, అవును, అతను మాత్రమే నందిని బతికించగలడు. విక్రమ్ వెంటనే తన జోబులోంచి ఫోన్ తీసి తన సెక్రటరీకి కాల్ చేశాడు. అరవింద్, నాకు హైదరాబాద్ నుంచి వైజాగ్ అర్జెంటుగా ఒక ప్రైవేట్ చాపర్ లేదా చార్టర్డ్ ఫ్లైట్ కావాలి. ఎయిర్ కంట్రోల్ అథారిటీతో మాట్లాడి 5 నిమిషాలు నాకు క్లియరెన్స్ ఇప్పించు. డబ్బు ఎంతైనా పర్లేదు. అలాగే అపోలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కార్తిక్ను అర్జెంటుగా వైజాగ్ తీసుకురావాలి అని ఆదేశాలు జారీ చేశాడు. తర్వాత డాక్టర్ కార్తిక్కి ఫోన్ చేశాడు. డాక్టర్ కార్తిక్, నేను విక్రమ్ని మాట్లాడుతున్నాను. నందిని వైజాగ్ హాస్పిటల్లో ఐసీలో ఉంది. తన ప్రాణాలు పోతున్నాయి డాక్టర్. ఇక్కడి డాక్టర్ సర్జరీ చేయడానికి భయపడుతున్నారు.
నాకు మీరు కావాలి. నేను నా ప్రైవేట్ జెట్ పంపిస్తున్నాను. దయచేసి కాదనకుండా వెంటనే బయలుదేరండి. నా భార్య ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఒక భర్తగా వేడుకున్నాను డాక్టర్ అని గద్గద స్వరంతో బతిమలాడు. డాక్టర్ కార్తిక్ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని, నేను వస్తున్నాను విక్రమ్. ఆ హాస్పిటల్ వాళ్ళను లైన్లోకి తీసుకోండి. నా టీం వచ్చేలోపు వాళ్ళు ఏం చేయాలో నేను గైడ్ చేస్తానన్నాడు. విక్రమ్ డాక్టర్లకి ఫోన్ ఇచ్చాడు. తన వంతు ప్రయత్నం తను చేశాడు. కానీ లోపల వెంటిలేటర్ మీద ఉన్న నందిని ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందన్న భయం అతన్ని దహిస్తుంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్ కారిడార్ చివర ఉన్న దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్ తన 30 ఏళ్ల జీవితంలో ఎప్పుడు దేవుడి ముందు తల వంచలేదు. మనసుల తలరాతను మనసులే రాసుకుంటారు. ఆ దేవుడు ఒక భ్రమ అని నమ్మే ఒక పక్క ప్రాక్టికల్ బిజినెస్ మ్యాన్ అతను. కానీ ఈరోజు తన సర్వస్వమైన నందిని ప్రాణాలు గాల్లో దీపంలా ఊగిసలాడుతూ ఉంటే అతనిలోని అహంకారం అన్నీ పటాపంచలయ్యాయి. ఆ దేవుడి విగ్రహం ముందు 2 చేతులు జోడించి మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. స్వామి, నా జీవితంలో నేను ఎవ్వరిని ప్రాణంగా ప్రేమించలేదు. ఏది కావాలని నిన్ను అడుక్కోలేదు. డబ్బు, హోదా అన్నీ నా కష్టంతో సంపాదించుకున్నాను. కానీ ఈరోజు నా సర్వస్వమైన నా భార్య ప్రాణాల కోసం నీ ముందు బిచ్చగాల నిలబడ్డాను. నా జీవితంలో ఆనందం అంటే ఏంటో చూపించిన దేవత ఆమె. నా సంతోషం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన పిచ్చిదామె. ఆమెకి ఇక 100 ఏళ్ళు నిండాయనుకుంటే నా ఊపిరి తీసుకుని తనకి పోయి స్వామి. ఆమె లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను. నా రాతి గుండెలో ప్రేమను పుట్టించింది నువ్వే అయితే ఆ ప్రేమను నా నుంచి దూరం చేయకు తండ్రి అంటూ కన్నీరు మున్నీరుగా ఆ దేవుడికి దండం పెట్టుకున్నాడు. 2 గంటల తర్వాత డాక్టర్ కార్తిక్ తన స్పెషలిస్ట్ టీంతో సహా హాస్పిటల్కి చేరుకున్నాడు. విక్రమ్ ప్రైవేట్ చాపర్ వల్ల సమయం చాలా వరకు కలిసొచ్చింది. కార్తిక్ రాగానే నేరుగా ఐసీయూలోకి వెళ్ళి నందిని రిపోర్ట్స్ అన్నీ పరిశీలించాడు. అరగంట తర్వాత కార్తిక్ బయటకు వచ్చాడు. విక్రమ్, తరుణ్ కంగారుగా ఆయన దగ్గరకు వెళ్లారు. విక్రమ్, పరిస్థితి చేదాటిపోయింది. నందిని హార్ట్ వాల్స్ పూర్తిగా బ్లాక్ అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి కొత్త వాల్స్ వేయటం ఒక్కటే మార్గం. కానీ ఇప్పుడున్న కండిషన్లో ఆమె శరీరం ఎనస్థియాను తట్టుకోవడం కూడా కష్టమే. ఇది టూ మచ్ రిస్క్. 99% ఈ సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సర్జరీ చేయకపోతే ఈ రాత్రికి ఆమె ప్రాణాలు పోతాయి. మీరు నిర్ణయం తీసుకోవాలి అని చాలా స్పష్టంగా కఠినంగా చెప్పాడు కార్తిక్. విక్రమ్ గుండె ఆగిపోయినంత పనింది. 99% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాం. ఆ 1% ఆశని పట్టుకుని తను ముందుకు వెళ్ళాలి. డాక్టర్, సర్జరీ చేయండి. ఆ 1% ఛాన్స్ ఉన్నా సరే నా నందిని మళ్ళీ నా దగ్గరకు వస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఆమె ఎంతో మొండిది. నాతో గొడవపడ్డానికైనా సరే ఆమె మృత్యువును జయించి తిరిగి వస్తుంది. మీకు ఏ అగ్రిమెంట్ కావాలన్నా, ఏ కన్సెంట్ ఫామ్ కావాలన్నా నేను సైన్ చేస్తాను. టేక్ మై హార్ట్ ఇఫ్ నీడెడ్ డాక్టర్, బట్ బ్రింగ్ హర్ బ్యాక్ టు మీ అని తన కన్నీళ్ళను తుడుచుకుంటూ ఒక భర్తగా ధైర్యంగా సంతకం చేశాడు విక్రమ్. నందిని వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేశారు. ఆ ఎర్రటి లైట్ ఆన్ అయింది. ఆ లైట్ వెలుగు విక్రమ్ జీవితంలో చీకటిని వెలుగుని నిర్ణయించే ఒక కాలయంత్రంలా అనిపిస్తుంది అతనికి. ఆపరేషన్ థియేటర్ బయట నేల మీద కూర్చుని నందిని వదిలేసి వెళ్ళిన మంగళసూత్రాన్ని తన 2 చేతుల్లో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఆమె నవ్వుని స్మరించుకున్నాడు విక్రమ్. నువ్వు లేకుండా నేను లేని నందిని. మనం కలలు కన్నా ఆ ఇంటికి నువ్వు రావాలి. మన పిల్లలతో ఆ ఇల్లు కలకల్లాడాలి. నా కోసం వస్తావు కదూ అని మనసులో తపించిపోతున్నాడు. గంటలు గడుస్తున్నాయి. 1, 2, 3, 5 గంటలు దాటింది. లోపల డాక్టర్ కార్తీక్ అండ్ టీం చెమటలు చిందిస్తూ ప్రతి క్షణం ఒక యుద్ధంలో శ్రమిస్తున్నారు. నందిని గుండె స్పందనలు పడిపోతున్న ప్రతిసారి వాళ్ళు డిఫిబ్రిలేటర్తో షాక్ ఇస్తూ ఆమె ప్రాణాలతో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకానొక దశలో నందిని హార్ట్ బీట్ పూర్తిగా 0 అయిపోయింది. మానిటర్లో స్ట్రైట్ లైన్. డాక్టర్, వి లాస్ట్ హర్ అంది ఒక నర్సు భయంగా. కార్తీక్ కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని, నో, వి కాంట్ గివ్ అప్. మళ్ళీ షాక్ ఇవ్వండి. మ్యాక్సిమల్ వోల్టేజ్ 1, 2, 3 క్లియర్ అంటూ మళ్ళీ ప్రయత్నించాడు. సరిగ్గా
6:30 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ ఎర్రటి లైట్ ఆఫ్ అయింది. తలుపులు తీసుకుని డాక్టర్ కార్తిక్ బయటకు వచ్చాడు. అతని ముఖం అంతా చెమటలు పట్టి బాగా అలసిపోయి ఉన్నాడు. అతని ఆపరేషన్ డ్రెస్కి రక్తం మరకలు ఉన్నాయి. విక్రమ్ వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు డాక్టర్ పెదాల మీద చూస్తున్నాయి. కార్తిక్ తన మాస్క్ తీసి విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి ఒక చిన్నగా నవ్వాడు. కంగ్రాట్స్ విక్రమ్, అద్భుతం జరిగింది. నందిని ఈజ్ అలైవ్. సర్జరీ సక్సెస్ అయింది. కొత్త వాళ్ళు విజయవంతంగా మార్చాము. ఆమె గుండె మళ్ళీ తనంతట తానుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అని చెప్పాడు. ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తరుణ్ అతన్ని పట్టుకున్నాడు. విక్రమ్ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. 2 చేతులతో తన ముఖాన్ని కప్పుకొని బోర్న ఏడ్చేశాడు. ఇన్నాళ్ళు తన గుండె మీద ఉన్న 100 టన్నుల భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాణాలు తిరిగి ఇచ్చారు అని డాక్టర్ కార్తిక్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కార్తిక్ విక్రమ్ వైపు తడుతూ, నందిని పోరాటం అద్భుతం విక్రమ్. ఒకానొక దశలో ఆమె ఆగిపోయిందనుకున్నాం. కానీ బహుశా మీ ప్రేమ, ఆమె మీద మీకున్న నమ్మకమే ఆమెను మళ్ళీ వెనక్కి తీసుకువచ్చింది. అయితే సర్జరీ సక్సెస్ అయినా రాబోయే 48 గంటలు చాలా కీలకం. ఆమె అబ్జర్వేషన్లో ఉండాలి. ఇన్ఫెక్షన్ సోకకుండా చూసుకోవాలి. రేపు ఉదయానికి ఆమె స్పృహలోకి వస్తుందని ఆశిస్తున్నాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి నందిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. విక్రమ్ ఐసీయూ అద్దాల కిటికీలోంచి నందిని చూశాడు. ఆ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. చుట్టూ ఎన్నో వైర్లు, గొట్టాలు ఆమె శరీరానికి అమర్చి ఉన్నాయి. ముఖంలో రంగు లేదు. కానీ ఆమె ఛాతీ నెమ్మదిగా పైకి కింది కదులుతుంది. ఆ శ్వాస ఆడుతున్న దృశ్యం విక్రమ్ కళ్ళకు ఒక అద్భుతమైన మహాకావ్యంలా అనిపించింది. అద్దం మీద చేయి పెట్టి తన కన్నీళ్లతో ఆమె వైపు చూస్తూ, వచ్చేసావే పిచ్చిదానా, నా ప్రాణాలు తీసుకొనైనా నువ్వు బతకాలని కోరుకున్నాను. కానీ నా ప్రేమను గెలిపించడానికి మృత్యువుని సైతం ఓడించి వచ్చావు. ఇకపై నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. మన బంధం ఇక ఏ అగ్రిమెంట్తో ముడిపడలేదు, కేవలం మన ఊపిరితో ముడిపడి ఉంది అని మనసులోనే ఒక బలమైన ప్రమాణం చేసుకున్నాడు విక్రమ్. ఆ రాత్రంతా విక్రమ్ ఐసీయూ గది బయటే అద్దంలోంచి నందిని చూస్తూ నిద్ర లేకుండా గడిపాడు. సర్జరీ జరిగి 36 గంటలు గడిచాయి. విక్రమ్ ఆ ఐసీయూ అద్దాల కిటికీ ముందు నుంచి కదల్లేదు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులో దిగలేదు. అతని కళ్ళు ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి. లోపల నందిని చుట్టూ ఉన్న మానిటర్లు, ఆమెకు అమర్చిన వెంటిలేటర్ గొట్టాలు చూస్తుంటే అతని గుండె తరుక్కపోతుంది. తరుణ్ ఒక కాఫీ కప్పు తీసుకుని విక్రమ్ దగ్గరికి వచ్చాడు. విక్రమ్, కాస్త ఈ తాగురా. నువ్వు ఇలా తిండి నిద్ర లేకుండా ఉంటే నందిని స్పృహలోకి వచ్చేసరికి నువ్వు పడిపోతావు. దయచేసి అర్థం చేసుకో అని బతిమలాడు. విక్రమ్ ఆ కాఫీ కప్పు వైపు చూడకుండానే, నా ఆకలి, దప్పిక అన్నీ ఆ గదిలోనే ఉన్నాయి తరుణ్. ఆమె కళ్ళు తెరిచి నన్ను చూసిన క్షణమే నా ప్రాణాలకు ఊపిరి వస్తుంది. అంతవరకు నాకేమీ వద్దు అని ఐసీయూ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా 48 గంటల సమయం దగ్గర పడుతుంది. డాక్టర్ కార్తిక్ ఐసీయూ లోపలికి వెళ్ళి నందిని పల్స్, బీపీ, హార్ట్ రేట్ చెక్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా మానిటర్లోని హార్ట్బీట్ గ్రాఫ్లో ఒక చిన్న మార్పు కనిపించింది. నందిని కుడి చేతి వేళ్లు నెమ్మదిగా కదిలాయి. డాక్టర్ కార్తిక్ ముఖంలో ఒక పెద్ద రిలీఫ్. వెంటనే తన నర్సుల బృందాన్ని అలర్ట్ చేశాడు. నందిని కన్నెప్పలు చాలా బరువుగా, నెమ్మదిగా వణుకుతూ తెరుచుకున్నాయి. హాస్పిటల్ సీలింగ్ లైట్లు ఆమె కళ్ళు పడ్డంతో మళ్ళీ మూసుకుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సగం తెరిచిన కళ్ళతో చుట్టూ ఉన్న తెల్లటి వాతావరణాన్ని చూసింది. బయట అద్దంలోంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న విక్రమ్కి ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయినట్లు అనిపించింది. తరుణ్, నందిని కళ్ళు తెరిచిందా? నా నందిని బతికింది అని ఆనందంతో ఒక పసిపిల్లాల్లా తరుణ్ని గట్టిగా వాటేసుకుని ఏచేశాడు. ఆ కన్నీళ్లు ఎన్నో రోజుల నరకానికి ముగింపు పలుకుతున్నాయి. డాక్టర్ కార్తిక్ బయటకు వచ్చి విక్రమ్ భుజం తట్టాడు. సీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ విక్రమ్. మీ నిరీక్షణ ఫలించింది. ఆమె స్పృహలోకి వచ్చింది. మందులకు శరీరం స్పందిస్తుంది.
వెంటిలేటర్ సపోర్ట్ నెమ్మదిగా తగ్గిస్తున్నాం. ఆ మిమ్మల్ని చూడాలనుకుంటుంది. మీరు లోపలికి వెళ్ళొచ్చు, కానీ దయచేసి ఆమెను ఎమోషనల్ చేయకండి అని చెప్పాడు. విక్రమ్ చేతులు జోడించి డాక్టర్ కార్తిక్కి కృతజ్ఞతలు చెప్పాడు. ఒక స్క్రబ్ మాస్క్ వేసుకుని వణుకుతున్న అడుగులతో ఐసీ లోపలికి ప్రవేశించాడు విక్రమ్. ఐసీ గదిలో నిశ్శబ్దం. మానిటర్ల బీప్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. విక్రమ్ నెమ్మదిగా నందిని బెడ్ దగ్గరకు చేరుకున్నాడు. ఆ ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని డాక్టర్లు ఇప్పుడే తీసేశారు. కేవలం నెసల్ ప్లగ్స్ మాత్రమే ఉంచారు. నందిని చాలా నీరసంగా ఉంది. ఆక్సిజన్ మాస్క్ తీసేయడంతో ఆమెకు తన కళ్ళ ముందు నిలబడిన విక్రమ్ స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతని ముఖం నిండా పెరిగిన గడ్డం, నిద్రలేని కళ్ళు, చిక్కిపోయిన దేహం చూసి ఆమె గుండె కలుక్కుమంది. నా వల్ల ఆయన ఎంత నరకం అనుభవించారో కదా అని మనసులో అనుకుంటూ తన ముఖాన్ని పక్కకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. విక్రమ్ ఆమె వద్దకు వంగి ఎంతో సున్నితంగా ఆ ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు ఆమె బుగ్గల మీద పడుతున్నాయి. ఆయన ఏడుస్తూ ఉంటే చూడలేక నందిని తన వణుకుతున్న చేతిని పైకెత్తాయిన కన్నీళ్లను తుడవడానికి ప్రయత్నించింది. విక్రమ్ వెంటనే ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని ఆ చేతి వేళ్లను లెక్కనన్ని సార్లు ముద్దరాడు. విక్రమ్ గారు అంచల సున్నితంగా బలహీనమైన స్వరంతో పిలిచింది నందిని. ష్, మాట్లాడకు నందిని, నీకింకా ఆయాసంగా ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను మృత్యువు చేతుల్లోంచి లాక్కుని వచ్చేశాను. నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళలేవు అని ఏడుస్తూనే ఆమె నుదుటి మీద ఒక ఆప్యాయమైన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శలో ఉన్న స్వచ్ఛతకు, ప్రేమకు నందిని కళ్ళు చెమర్చాయి. మీరు నన్ను క్షమించారా? నేను మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాను. ఆ రోజు నేను అన్న మాటలు అన్నీ అబద్ధం. నేను డబ్బు కోసం కాదు, మీ పిల్లల కలల కోసం అంటూ కష్టంగా మాట్లాడబోయింది. విక్రమ్ తన పెదవుల మీద తన వేలు ఉంచి ఆపాడు. నాకు అన్నీ తెలుసు పిచ్చిదానా. డాక్టర్ కార్తిక్ నాకు మొత్తం నిజం చెప్పాడు. నా మీద ప్రేమతో, నా భవిష్యత్తు బాగుండాలి అన్న ఒకే ఒక కారణంతో నువ్వు నా దగ్గర నాటకమాడావని నాకు తెలిసింది. నీ గుండె జబ్బు ఉందని, నువ్వు తల్లివి కాలేవు అన్న నిజం తెలిస్తే నేను బాధపడతానని నా చేతులారా నేను దూరం చేసుకునేలా నటించావు కదూ. ఎంతటి స్వార్థం లేని ప్రేమ నీది నందిని. నీ గురించి పూర్తిగా తెలిసాక నా మీద నాకే అసహ్యం వేసింది. నీలాంటి దేవతను అర్థం చేసుకోకుండా నేను వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆయన ఏడుస్తూ ఉంటే నందిని హృదయం ద్రవించిపోయింది. తన ప్రేమను ఆయన అర్థం చేసుకున్నందుకు ఆమెకు కొన్నంత బలం వచ్చినట్లు అనిపించింది. కొన్ని గంటల తర్వాత నందిని ఐసీ నుంచి స్పెషల్ ప్రైవేట్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆమె కండిషన్ చాలా స్టేబుల్గా ఉంది. విక్రమ్ పక్కనే ఒక కుర్చీ వేసుకుని ఆమె చేతిని తన చేతుల్లోనే బంధించి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ అనే అడ్డు కూడా ఎప్పుడో కూలిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా కేవలం ఇద్దరి ప్రాణాలతో ముడిపడి ఉన్న ప్రేమ మాత్రమే. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచి, విక్రమ్ గారు, నా జబ్బు గురించి తెలిసాక కూడా మీరు నన్ను ఎందుకు బతికించుకున్నారు? నేను మీకు వారసుల్ని ఇవ్వలేను కదా. మీకు ఒక పరిపూర్ణమైన కుటుంబం కావాలని ఎంతగా ఆశపడ్డారో నాకు తెలుసు. నేను మీకు ఆ సంతోషాన్ని ఇవ్వలేనప్పుడు నేను బతికి ఉన్నా మీకు ఒక భారంగానే మిగిలిపోతాను కదా అని తన మనసులో ఉన్న అతి పెద్ద భయాన్ని బయటపెట్టింది. విక్రమ్ కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అతను నెమ్మదిగా ఆమె పక్కన బెడ్ మీద కూర్చుని ఆమె తల నిమిరాడు. నీకు నేను ఒక వస్తువులా కనిపిస్తున్నాను నందిని. ఒక పిల్లల్ని కనే యంత్రంలో కనిపిస్తున్నానా? నా జీవితంలో నేను ప్రేమ బంధం అనేవి నమ్మకుండా ఒక బండరాయిలో బతికాను. అలాంటి నాకు ఆనందం అంటే ఏంటో చూపించింది నువ్వు. కుటుంబం అంటే ఎలా ఉంటుందో నేర్పించింది నువ్వు. నా ప్రాణం పంచుకున్న నా భార్యవి నువ్వు. నువ్వు లేకుండా నాకు 100 మంది పిల్లలు ఉన్నా ఆ ఇల్లు శ్మశానంతో సమానం. నాకు పిల్లలు లేరన్న బాధ లేదు నందిని. ఒకవేళ భవిష్యత్తులో మనకు పిల్లలు కావాలనిపిస్తే ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథ పిల్లలు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో ఒకరిని దత్తత తీసుకుందాం. నేను వాళ్ళలో నిన్ను, నువ్వు వాళ్ళలో నన్ను చూసుకోవచ్చు కదా. రక్తం పంచుకుని పుడితేనే పిల్లలు కారు, ప్రేమ పంచుకుంటేనే అమ్మ నాన్నలు అవుతారు. కానీ ఆ పిల్లలకు తల్లిగా ఉండడానికి నువ్వు కావాలి. నీ ఊపిరి ఆగిపోతే నా భవిష్యత్తు కూడా అక్కడే సమాధి అయిపోతుంది. ఇంకెప్పుడు నా కళ్ళెదురుగా నువ్వు నాకు భారం అనే మాట అనకు.
అనేంతో ఆదరతో స్పష్టతతో చెప్పాడు విక్రమ్. ఆయన మాటలు నందిని గుండెల్లో ఉన్న భయాలన్నిటినీ కడిగేశాయి. ఆ మాటల్లో ఉన్న పరిణితి, ఆమె పట్ల ఆయనకున్న ఆరాధన భావం చూసి నందిని గట్టిగా ఏడ్చుకుంటూ ఆయన గుండెల మీద వాలిపోయింది. నన్ను క్షమించండి విక్రమ్ గారు. నా అనారోగ్యం మిమ్మల్ని బాధ పెడుతుందని నేను ఒక రాక్షసులా ఆలోచించాను. కానీ మీ ప్రేమ నా జబ్బు కన్నా ఎంత గొప్పది. ఇకపై నా ఆయుష్ ఉన్నన్ని రోజులు మీ గుండెల మీదే వాలిపోతాను అంటూ ఆయన కౌగిల్లో బంద్ అయిపోయింది. విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకొని, ఆయుష్ ఉన్నన్ని రోజులు కాదు నందిని, 100 ఏళ్ళు మనం కలిసే బతుకుతాం. డాక్టర్ కార్తీక్ నీకు కొత్త వాల్స్ వేశారు. ఇక నీకు ఇలాంటి ప్రాణాపాయం లేదు. మనం మన నందిని నిలయంకి వెళ్ళి సంతోషంగా బతుకుతాం అని ఆమెను ఓదార్చాడు. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రి గదిలో ఉదయం సూర్యకిరణాలు పడుతున్నాయి. నందిని ముఖంలో ఇప్పుడు కాస్త రంగు వచ్చింది. నిన్నటి నీరసం తగ్గి పెదాల మీద మళ్ళీ ఆ పాత చిరునవ్వు కనిపిస్తుంది. విక్రమ్ స్నానం చేసి ఫ్రెష్గా ఒక తెల్లటి షర్ట్ వేసుకుని గదిలోకి వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు అలసట లేదు. తన ప్రేమను దక్కించుకున్న ఒక విజేతలా ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న వెల్వెట్ బాక్స్ ఉంది. నందిని దగ్గరకు వచ్చి బెడ్ పక్కన కూర్చున్నాడు. ఆ బాక్స్ తెరిచాడు. అందులో తను ఆ పెంట్ హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు టేబుల్ మీద వదిలేసి వెళ్ళిన ఆ వజ్రాల మంగళసూత్రం ఉంది. దాన్ని చూడగానే నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు ఈ సూత్రాన్ని ఆయన ఇంత నిర్లక్ష్యంగా ఒక అగ్రిమెంట్కి గుర్తుగా వేశాడో ఆమె గుర్తుకొచ్చింది. విక్రమ్ ఆ మంగళసూత్రాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. నందిని, పెళ్ళైన మొదటి రోజు రిజిస్టర్ ఆఫీస్లో ఈ తాళిని నేను నీ మెల్లో ఒక ఒప్పందానికి సాక్ష్యంగా వేశాను. అప్పుడు దీనికి నేను ఎలాంటి విలువ ఇవ్వలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయిన రోజు ఇది ఆ టేబుల్ మీద అనాథల పడి ఉన్నప్పుడు నాకు తెలిసింది. నా ప్రాణం ఆ తాళ్ళలోనే ఉందని. ఇన్ని రోజులు దీన్ని నా గుండెలకు హత్తుకొని నిన్ను వెతికాను. ఈరోజు మన మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేవు. కేవలం నేను నా ప్రాణంగా ప్రేమించే నా భార్యకు నా జీవితాన్ని కానుగ్గా ఇస్తూ ఈ తాళిని మళ్ళీ నీ మెల్లో వేస్తున్నాను. ఈ ముడుములతో మన బంధం శాశ్వతంగా ఒకటవుతుంది అని చెప్పి ఎంతో ఆప్యాయంగా పవిత్రంగా మంగళసూత్రాన్ని నందిని మెల్లో వేసి వెనకాల హుక్ పెట్టాడు. ఆయన చేతి స్పర్శ ఆ మెడను తాగ్గానే నందిని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒకప్పుడు అదే స్పర్శకు భయపడిన ఆమె ఇప్పుడు ఆ స్పర్శకు పరవశించిపోతుంది. కన్నీళ్లతో ఆయన వైపు చూసి ఆయన దగ్గరకు లాక్కొని ఆయన నుదుటి మీద ఒక స్వచ్ఛమైన ముద్దు పెట్టింది నందిని. ఇక ఈ తాళి నేను నా ప్రాణం పోయినా నా మెల్లోంచి తీయను. ఇది కేవలం పసుపు తాడు కాదు, మీరు నాకు ఇచ్చిన ప్రాణభిక్ష, మీ ప్రేమ గుర్తు అని ఆ మంగళసూత్రాన్ని తన కళ్ళకు అద్దుకుంది నందిని. ఆసుపత్రి గదిలో ఒక కొత్త పెళ్లి జరిగినట్టుగా వాళ్ళ ఆత్మలు ఏకమయ్యాయి. అప్పటి వరకు ఒక అగ్రిమెంట్ భార్యగా ఉన్న నందిని ఇప్పుడు విక్రమ్ మనసును ఏలే మహారాణిగా మారిపోయింది. నందిని హాస్పిటల్లో ఉండి 5 రోజులు గడిచాయి. విక్రమ్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. నర్సులు రాకముందే ఆమెకు మందులు ఇవ్వటం, స్వయంగా తన చేతులతో ఆమెకు సూప్ తాగించడం, ఆమెకు ఇష్టమైన కథల పుస్తకాలు చదివి వినిపించడం, ఇలా ఒక తండ్రి పసిపాపను చూసుకున్నట్టుగా చూసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం తరుణ్, నందిని తల్లిదండ్రులు రామారావు, పార్వతి గారు హాస్పిటల్కి వచ్చారు. విక్రమ్ నందిని కండిషన్ మెరుగయ్యాక మాత్రమే వాళ్లకు నిజం చెప్పాడు. తమ కూతురు మృత్యువు దాకా వెళ్ళి వచ్చిందని తెలిసి రామారావు గారు బోర్న ఏడ్చారు. ఏడవకండి నాన్న, మీ అల్లుడు గారు ఉండగా నా మృత్యువు కూడా భయపడి పారిపోయింది. నేనిప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని నందిని నవ్వుతూ చెప్పింది. విక్రమ్ వాళ్ళని సముదాయించి, మామయ్య మీరేం టెన్షన్ పడకండి, ఆమె గుండె ఇప్పుడు పదిలంగా నా గుండెలో సేఫ్గా ఉంది. ఇకపై ఆమెకి ఎలాంటి కష్టం రానివ్వను అని భరోసా ఇచ్చాడు. వాళ్ళు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాక గదిలో విక్రమ్, నందిని మాత్రమే ఉన్నారు. విక్రమ్ ఒక బౌల్లో వేడి వేడి సూప్ తీసుకొచ్చి ఆమెకు తినిపించడానికి సూప్తో రెడయ్యాడు. నందిని చిన్న పిల్లల మూతి ముడుచుకుని, అబ్బా రోజుకు 3 సార్లు ఈ చప్పటి సూప్ తాగి తాగి నాకు విసుగొచ్చేస్తుంది విక్రమ్ గారు. నాకు కాస్త కారంగా ఏమైనా తినాలని ఉంది. కనీసం ఒక పానీపూరి అయినా తెప్పించండి ప్లీజ్ అని బతిమలాడింది. విక్రమ్ కళ్ళు పెద్దవి చేసి, పానీపూరినా? నీకు సర్జరీ జరిగి వారం కూడా కాలేదు, అప్పుడే కారం కావాలా
నో వే. డాక్టర్ కార్తిక్ చాట్లో ఏది ఉంటే అదే ఇస్తాను. నోరు తెరువు గుడ్గడ్లాగా అని సూప్ ముందు పెట్టాడు. మీరు మరీ డాక్టర్ అమ్మలాగా తయారయ్యారు. నా కోసమా అరకు జాతరలో కారం బజ్జీలు తిన్న నా విక్రమ్ గారు ఏమైపోయారో ఏమో అని దొంగ కోపం తెచ్చుకుంటూ పక్కకు తిరిగింది. విక్రమ్ నవ్వుతూ ఆ బౌల్ పక్కన పెట్టి ఆ బుగ్గలు 2 చేతులతో పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ అరకు జాతరలో ఉన్న విక్రమ్, ఆ పెంట్ హౌస్లో ఉన్న విక్రమ్ అందరూ ఇప్పుడు ఒకే మనిషిగా మారిపోయారు. ఆ మనిషికి ఇప్పుడు తన భార్య ఆరోగ్యం తప్ప మరేది ముఖ్యం కాదు. నువ్వు పూర్తిగా కోలుకున్నాక నా చేత స్వయంగా నీకు పానీపూరి, కారం బజ్జీలన్నీ చేసి పెడతాను, సరేనా అని ఆమె ముక్కును సున్నితంగా లాగాడు. నందిని నవ్వుతూ ఆయన చేతిలోంచి ఆ సూపు స్పూన్ తీసుకుని తాగింది. నాకొక డౌట్ విక్రమ్ గారు, అరకులోయలో నేను పడిపోయినప్పుడు అసలు నేను అక్కడే ఉన్నానని మీకు ఎలా తెలిసింది? నేను ఎంత జాగ్రత్తగా వెళ్ళాను అని అడిగింది. విక్రమ్ నవ్వుతూ, నువ్వు స్కూల్లో పిల్లల ముందు తెలివైన టీచర్వి కావచ్చు, కానీ నా ముందు ఒక అమాయకురాలివి. నువ్వు వదిలేసి వెళ్ళిన ఆ హాస్పిటల్ ఫైలు, సీసీటీవీ ఫుటేజ్, అన్నిటికీ మించి మన ఇద్దరి మధ్య ఉన్న బంధం నన్ను నీ దగ్గరకు లాక్కొచ్చాయి. ఇక జీవితంలో నాతో దాగుడు మూతలు ఆడాలని ప్రయత్నించకు. భూకంపం వచ్చినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అన్నాడు గర్వంగా. వైజాగ్ కార్పొరేట్ హాస్పిటల్. నందిని సర్జరీ జరిగి 10 రోజులు దాటింది. ఆమె ఆరోగ్యం ఇప్పుడు చాలా కుదిరపడింది. కొత్త హార్ట్ వాల్ ఆమె శరీరానికి చక్కగా అలవాటు పడింది. ముఖంలో మునుపటి పాలిపోయిన రంగు పోయి ఇప్పుడు లేత గులాబీ రంగులకు మారింది. ఆమె పెదవులపై ఎప్పుడూ ఉండే ఆ స్వచ్ఛమైన చిరునవ్వు మళ్ళీ వికసించింది. ఈరోజు ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. విక్రమ్ డాక్టర్ కార్తిక్ క్యాబిన్లో కూర్చొని ఒక చిన్న పిల్లాల్లా, ఒక స్టూడెంట్లా నోట్స్ రాసుకున్నాడు. చూడండి విక్రమ్, నందిని ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, కానీ సర్జరీ జరిగింది కాబట్టి కనీసం 3 నెలల పాటు ఆమెకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. బరువులు ఎత్తకూడదు, మెట్లు ఎక్కకూడదు, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు, మెడిసిన్స్ టైంకి ఇవ్వాలి, ముఖ్యంగా ఆమె డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ కార్తిక్ వివరిస్తూ ఉంటే విక్రమ్ ప్రతి పాయింట్ని తన డైరీలో రాసుకున్నాడు. షూర్ డాక్టర్, ఆమెను కంటికి రెప్పలా చూసుకునే బాధ నాది. ఆమెకి చిన్న టెన్షన్ రాకుండా నేను చూసుకుంటాను అని ప్రామిస్ చేసి బయటకు వచ్చాడు. నందిని తన గదిలో అద్దం ముందు నిలబడి విక్రమ్ తీసుకువచ్చిన ఒక లేత ఆకాశవాణి రంగు కాటన్ చీర కట్టుకుంటుంది. సర్జరీ కోసం కత్తిరించిన జుట్టును చక్కగా ముడివేసుకుని నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఆ మెల్లె ఇప్పుడు ఆ వజ్రాల మంగళసూత్రం ఒక సరికొత్త కాంతు మెరుస్తుంది. విక్రమ్ గదిలోకి రాగానే ఆమెను చూసి అలాగే ఆగిపోయాడు. అతని కళ్ళల్లో ఆరాధన కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. నా దేవత మళ్ళీ నా సొంతమైంది అన్న ఆనందం ఆ చూపుల్లో ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? నేను బాగున్నానా అని అడిగింది నందిని సిగ్గుపడుతూ. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టి, బాగుండటం ఏంటి నందిని, నువ్వు నా ప్రాణం, నా కళ్ళు ఎప్పుడు నిన్నే చూడాలని ఆరాటపడుతూ ఉంటాయి. పద వెళ్దాం, మన ఇల్లు నీ కోసం ఎదురు చూస్తుంది అంటూ ఆమె బ్యాగ్ తనే తీసుకుని ఆమె భుజం చుట్టూ చేయి వేసి నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకు తీసుకువచ్చాడు. కారులో హైదరాబాద్కి ప్రయాణం మొదలైంది. దారి పొడవునా విక్రమ్ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. కారు కుదుపులకు ఆమె ఎక్కడ నొప్పి వస్తుందో అని ఆమె తలను తన భుజం మీద పెట్టుకుని తన చేతులతో ఆమెను పొదవి పట్టుకున్నాడు. నందిని ఆ వెచ్చని కౌగిల్లో ఎంతో ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంత్రం 5 గంటల సమయం. విక్రమ్ కారు బంజారాహిల్స్ పెంట్ హౌస్ వైపు కాకుండా సిటీ చివర్లలో ఉన్న నందిని నిలయం ముందు ఆగింది. నందిని కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇల్లు పూలమాలలతో, మామిడి ఆకులతో, విద్యుత్ దీపాలతో అద్భుతంగా ముస్తాబై ఉంది. ఇంటి ముందు ఒక పెద్ద రంగుల ముగ్గు, మధ్యలో గొబ్బెమ్మలు ఉన్నాయి. నందిని ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ గారు, ఇదంతా అని అడిగింది కళ్ళు పెద్దవి చేస్తూ. విక్రమ్ నవ్వుతూ కారు దిగి ఆమె వైపు డోర్ తీసి ఆమె నెమ్మదిగా కిందకు దించాడు. ఆ రోజు ఇంటి గృహప్రవేశం మధ్యలోనే ఆగిపోయింది నందిని. నువ్వు కోపంగా నా మీద అరిచి నన్ను దూరం పెట్టడానికి చేసిన ఆ నాటకం నాకు ఇంకా గుర్తుంది. కానీ ఈరోజు ఎలాంటి నాటకాలు లేవు, ఎలాంటి అగ్రిమెంట్ లేవు.
ఈ ఇల్లు నా భార్య కోసం కట్టింది. ఆమె అడుగు పెడితేనే ఈ ఇంటికి ప్రాణం వస్తుంది అని అన్నాడు. అంతలో గుమ్మం లోపల నుంచి నందిని తల్లిదండ్రులు రామారావు, పార్వతమ్మ గారు, అలాగే విక్రమ్ స్నేహితుడు తరుణ్ బయటకు వచ్చారు. పార్వతి గారి చేతిలో హారతి పళ్ళంతో చిరునవ్వుతో ఎదురొచ్చారు. తమ కూతురు మృత్యుంజయరాలై తిరిగి రావటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. హారతి ఇచ్చి లోపలికి రా తల్లి, కుడికాలు ముందు పెట్టి ఆ బియ్యం కలశాన్ని నెమ్మదిగా తన్ని లోపలికి రా అన్నారు పార్వతి గారు ఆనంద బాష్పాలతో. నందిని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు పెంట్ హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు ఆ మనసులో భయం, ఒక ఒప్పందం తాలూకు బరువు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ మనసులో కేవలం స్వచ్ఛమైన ప్రేమ, 100 ఏళ్ళు తన భర్తతో కలిసి బతకాలన్న ఆశ మాత్రమే ఉన్నాయి. ఆమె కుడికాలతో బియ్యం కలశాన్ని తన్ని విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. తరుణ్ పెద్దగా చప్పట్లు కొట్టాడు. రామారావు గారు విక్రమ్ని పట్టుకుని, నా కూతురికి ప్రాణం పోసిన దేవుడి బాబు నువ్వు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. విక్రమ్ నవ్వి, దేవుణ్ణి కాదు మామయ్య, మీ అల్లుణ్ణి, ఇకపై ఆమెను కంటికి రెప్పలా చూసుకుని బాధ నాది అని భరోసా ఇచ్చాడు. బంధువులు స్నేహితులు అందరూ వెళ్ళిపోయాక రాత్రి 8 గంటల సమయం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఎంతో రొమాంటిక్గా ఉంది. నందిని హాల్లోని సోఫాలో కూర్చుని ఉంది. ఆమె కొంచెం అలసటగా అనిపిస్తుంది. విక్రమ్ కిచెన్లోంచి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. నందిని, నువ్వు చాలా అలసిపోయావు, డాక్టర్ మెట్లెక్కకూడదు అని చెప్పారు కదా, రా నేను నిన్ను పైకి తీసుకెళ్తాను అంటూ పాలు తాగిన తర్వాత ఆమె నా మాంతం తన 2 చేతుల్లో ఎత్తుకున్నాడు విక్రమ్. నందిని ఉలిక్కిపడి ఆయన మెడి చుట్టూ చేతులు వేసింది. అయ్యో, కింద దించండి విక్రమ్ గారు, నేను నడవగలను, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని బుగ్గలు ఎరుపెక్కుతూ ఉండగా సిగ్గుపడింది. విక్రమ్ ఆమె కళ్ళల్లో కల్లరిగా చూస్తూ, ఎవరు చూస్తారు ఇంట్లో ఉన్నది నువ్వు నేను మాత్రమే. అయినా నా భార్యను నేను ఎత్తుకుంటే ప్రపంచానికి ఏంటి ప్రాబ్లం? నువ్వు మహారాణివి నందిని, నీ పాదాలు కందిపోతాయి అంటూ ఆమెను ఎత్తుకొని నెమ్మదిగా మెట్లెక్కుతూ మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. గత్తలుపులు నెట్టగానే నందిని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఒకప్పుడు తను చూసిన ఖాళీ గది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గోడలకు లేత గులాబీ, తెలుపు రంగులు వేశారు. ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్రూమ్, దాని నిండా ఎర్రటి గులాబీ పూల రేకులు చల్లి ఉన్నాయి. గదిలో ఒక పక్కన చిన్న లైబ్రరీ సెటప్, ఆమెకిష్టమైన ఎన్నో కథల పుస్తకాలు ఉన్నాయి. కిటికీ పక్కన ఆమె ప్రశాంతంగా కూర్చుని ఆకాశాన్ని చూసేలా ఒక అందమైన ఈజీ చైర్ వేశారు. ఆ గది మొత్తం నందిని అభిరుచులకు అద్దం పడుతుంది. విక్రమ్ ఆమె నెమ్మదిగా బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఇదంతా మీరే చేశారా విక్రమ్ గారు అని అడిగింది నందిని కళ్ళు చెమరుస్తూ ఉండగా. మరింకెవరు చేస్తారు? నా భార్యకు పూల వాసన, పుస్తకాల ప్రపంచం, వెన్నెలంటే ఇష్టం. ఆమె ఇష్టాలే ఇప్పుడు నా ఇష్టాలు. ఎలా ఉంది నీ కొత్త ప్రపంచం అని అడిగాడు ఆమె పక్కన కూర్చుంటూ. నందిని ఆయన భుజం మీద తలపెట్టి, నా ప్రపంచం ఈ గది కాదు విక్రమ్ గారు, మీరే. మీరెక్కడుంటే అది నా స్వర్గం అని మురిపంగా అంది. ఆ మాట విక్రమ్ గుండెను ఆనందంతో నింపేసింది. రాత్రి 10 గంటలు దాటుతుంది. కిటికీలోంచి పౌర్ణం వెన్నెల గదిలోకి ప్రవేశిస్తుంది. ఏసీ చల్లటి గాలి గదిలో ఉన్న పూల సువాసన మరింత మత్తుగా మారుతుంది. నందిని బెడ్ మీద ఆనుకొని కూర్చుని ఉంది. విక్రమ్ ఆమె పక్కనే పడుకొని ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు. నందిని చేతులు ఎంతో ప్రేమగా అతని జుట్టును నిమురుతున్నాయి. ఒకప్పుడు పెంట్ హౌస్లో రాత్రైనగానే భయంతో వణికిపోయిన నందిని ఇప్పుడు అదే రాత్రి కోసం, తన భర్త సామీప్యం కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో, విక్రమ్ నందిని ఎలా ఉంటారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.